లొకేషన్ అయితే హైలైట్ ఉంది ఫ్రెండ్స్. లొకేషన్ చరణ్ కవర్ తీసుకున్నా. కవర్ ఏడు ఉంది, కవర్ ఏడు ఉందా? ఇలానే చేయాలి, ఈ తాడు తీసి లేచేయాలి అంతే. ఏం తీస్తావు? ఇది లేచేయి మళ్ళీ ఇలా ఇలానే చేయాలి మళ్ళీ. ఫిష్ అంటారు అంటర్లేదు బాంటర్లేదు. ఇక గణపతిది జాగ్రత్త. ఎట్లా లొకేషన్ అయితే హైలైట్. బ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్. అమ్మా చదువుదామా? ఎర్రలు 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 హంటింగ్ చేస్తున్నా చరణ్. పెద్దది కావాలి మనకి. ఏమైంది దానికి? ఉంటాయా? దీనికే ఉంటాయి మరి. అంతేనా? అవి పట్టుకొని కూర్చుంటాయి. ఎన్ని గడ్డి వీక్తావు? ఒక్కటి కూడా వస్తలేదు. ఫస్ట్ ఒకటి దువ్వంగా నచ్చింది కదన్నా, తీయంగా రావాలి. అదే కరెక్ట్. ఊరంతా గడ్డి వీకేటట్టున్నావు మొత్తం. అట్లే ఉంటుంది మరి సిస్టమ్. మరి ఎట్లా అనుకున్నావు? ఉత్తనే కుట్టినావు వాడిని. లే కవలరా వేసాయి. పడ్డాయి పడ్డాయి. రక్తం తీసుకునేదా? మళ్ళీ గది పట్టుకున్నావు. దానికి అది పట్టుకోగానే బీడ్చుకోదు. పట్టుకున్నాక కొద్దిసేపు అయినాక నొప్పి లేకుండా మొత్తం బీడ్చుకుంటుంది. దానికి బయట పడుకుంటా కూర్చుంటావా? ఇది రక్తం బీడ్చుకునే రక్తం బీడ్చుకునేది కూడా పట్టుకుంటున్నావు అంటే నువ్వు గ్రేట్. చెప్తా. అపరిచితుడు సినిమా వాడు వేయడా అవన్నీ ఈడ గదే గది. చూడు ఏంటి? A few moments later. ఎర్రనా? ఇది ఏంది అసలు? ఎర్రనే. ఎర్ర కాదు. ఇదైతుంది. చేప తింటుందా తినదా? నువ్వు ఎర్రలు తీస్తున్నావు, వేరే ప్రాణులను తీస్తున్నావు. చూడన్నా, ఇగో ఎర్రలు అనేవి pH వాల్యూ పెంచుతాయి. అవి pH వాల్యూ ఎక్కువ జాలు ఎప్పుడైనా సరే ఇట్లే ఉంటుంది. నేల తడిగా పచ్చిగా ఇట్లే ఉంటుంది. ఇక్కడ దొరుకుతాయి అంటావా? కింగ్ ఫిషర్ చరణ్, అది కింగ్ ఫిషరే కదా? కరెక్ట్ మంచిది కావాలి. ఇది కరెక్ట్ దొరకబడుతుంది ఫిష్ని. ఇక చరణ్, కింగ్ ఫిషర్ చూడు, హైలైట్ దొరకబడుతుంది. పట్టిందా చేప? పడుతుంది ఇప్పుడు చూడు. అది పైనకైనా వస్తుంది. అది ఎంతసేపు పైన గాలిలోనే ఉంది. అది వచ్చింది ఏదో అట్లా ఉంది. మంచిగా లేదా? కూడా దొరుకుతాయి. ఇలా కూడా దొరుకుతాయి. ఇలా కూడా దొరుకుతాయి. నువ్వు వెతుకుతా ఉండు. ఒక్కోటి దాంట్లో దొడ్డునే ఉంటాయి, సన్నగా ఉంటాయి. అంటే అంతే దొడ్డుగా ఉంటాయి. కానీ అది చేపలు తింటాయి. ఏమంటారు అప్పులు గురం ఎందుకు వచ్చింది? అప్పులు బాగా చేసిందంట. అంతేనా? అప్పులు బాగా చేస్తే అట్లా అప్పులు గురం. అప్పులు బాగా చేసిన దగ్గర ఇవి బాగుండేటి అన్నట్టు. అట్లా అప్పులోని గుర్రం. చెరువు బ్యాక్ సైడ్ చెప్పా అన్న. ఆల్రెడీ మన కూడా ఉన్నారు కిందికి. కట్టె కూడా ఉంది. ఉన్నాయి మళ్ళీ ఈడ ఉంటాయి. ఈయన ఎర్రలు కూడా ఉంటాయి చూడవు. మాట్లాడద్దు ఇక, సైలెంట్ ఉంటే అత్తే. అవి ఇక్కడ వాళ్ళు వేసిరు కదా ఇక డబ్బాకి తాడు కట్టి ఇంకా కన్నా.
ఇగో అది ఫిష్ కొట్టుకుంటుందా బాబు, ఈడెట్లా పడ్డేవి అది కొట్టుకుంటుందా, దాన్ని మా లోపల వేద్దాంపా. తీ చరణ్ దాన్ని రక్షించిన వాడు అయితే కాదు మీయేనా ఇవి? రెండు ఆగు వీళ్ళేమో. వీళ్ళయ్యా నువ్వు ఆయన తాళ్ళు వేసినావు అనుకో, వీళ్ళు పట్టినా ఇవి షాప్ ఫిష్. అడుగుదాం అన్న, ఇవి మీరు పట్టినాయా అన్న? అవి పట్టినాయా? అవి పట్టినానా? అవి పట్టినా అండి, ఇట్రా అన్న. అయితే దాని లోపలేసి ఆయన ఏం లేదు, వాళ్ళు పట్టినా పోతాయి. మళ్ళీ లోపల పడేస్తే ఏం లేదు ఇక తక్కువ ఉంటుంది. లొకేషన్ అయితే బాగుంది. పట్టినా ఎట్లా కొట్టుకుంటుంది చేప. అదే కొట్టుకుంటుంది మళ్ళీ ఆడ వాటర్ ఉన్నాయి కొన్ని. ఆడికో వేరే లొకేషన్. లొకేషన్ లొకేషన్ చేంజ్. 2 అట్లా లొకేషన్ చేంజ్. ఓన్లీ ఇప్పటి వరకు ఎర్రలు దొరకబట్టుడు గంతేనా? ఆడ ఇంకా మంచిగా దొరుకుతాయి. కుర్రమాట దొరుకుతా అంట. బర్త్డే పార్టీలు కూడా చేస్తున్నట్టు చేసుకుంటారు ఇక్కడ బర్త్డే పార్టీలు, వెడ్డింగ్ షూట్స్. చరణ్ ఫిష్ అంటారు అన్న. అది కాదు, గాడ కట్టి ఉన్నా చరణ్. సరిపోద్దా అన్న ఇది? ఎక్సలెంట్, దా చాలా పెద్ద ఇలా చూద్దాం ఒకసారి. దా ఆడ తీసిన ఎర్రలు ఏం లేస్తావు, గిన్నె లేస్తావా? జేబులో పెట్టుకున్నావు. నీ జేబులో పెట్టుకున్నావు కదా, మర్చిపోయినా. ఉన్నది కానీ ఇప్పుడే ఏడేస్తావు, ఆగు. గిన్నె లేద్దామా? ఇందాక కత్తి అంటావు చేపలు వస్తాయి. దా. ఏంది దా. గాడలో ఫిష్ హంటింగ్ చేస్తారు. అది ఇంక పట్టుకొని వచ్చింది. ఏది పట్టుకొని వచ్చి ఎర్ర దీనికి మొత్తం అడవి ఉంది వెనక సైడ్ అయితే. లొకేషన్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. వెనక చెరువు. అది పట్టుకో. ఎటు పారిపోగానే కవర్ ఎగిరిపోతా. ఇంకా తెగినగా నవ్వుతుంది. ఓకే ఓకే వెనకకు ఇంకా తాడు మొత్తం అట్టే ఉండాలి, వెనకకుండా ఉండాలి. పైన పెట్టిన వేస్తున్నా. ఏయ్ దగ్గర కొంచెం దగ్గర నా దగ్గర. అది ఆయనతో పడిపోయింది. అది చరణ్ కాగితంలో కట్టి పెట్టు. కాగితంలో అట్లా రావా అవి? గట్ల ఎందుకు కాయలుగా ఎట్టి పెడితే ఆ పొట్ల అలా తీసుకుంటానికి అట్లా వస్తే ఇది ఇది పారిపోతుంది కదా అలా వేసుడితోటి. సరే ఉంది కదా. ఏం పోయిందా అల్లకేం? ఒక్క నిమిషం ఎందుకు అంటే చేప ఫిష్ తింటుందా లేదన్నా, అదే గుంజుతుందా లేదన్నా చరణ్? ఆహారం తింటప్పుడు మనకి ఏర్పడుతుంది అంటావా? ఇది చాలా ఎక్స్పీరియన్స్ ఉంది చరణ్కి. Two hours later.
చరణ్ సౌండ్ చేద్దా అటు చూడు ఓయ్ ఓయ్ చూడు 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 బా పోయింది కదా పోయింది ఏంది అది కొంగ ఇంటికి వెళ్ళిపోతున్నది ఏంటి నత్తనా అది చిన్నప్పుడు చూసినా అంటే ఇప్పుడు చూస్తున్నా చెంకులు కదా ఇవి ఇలా ఉంటాయా ఉంటాయి ఇలా అందులో నత్తలుగా వేరే ఉంటాయి అందులో పాకుండా పోతే చూసిన చిన్నగా ఉంటాయి లోపల ఉందో ఏమో ఇలా చెత్త ఎర్రలు లేక ఆ చిన్నవి అయిపోయినాయి మళ్ళీ అవుతున్నావు చరణ్ గిడదవన్నా గిడదవుతే ఏం దొరుకుతాయి అన్న అటు చెట్లు ఉన్నాయి కదా ఆడ ఉమ్. తెవ్వు ఒకసారి ఫుడ్ ఏం లేక ఫిష్కి రబ్బర్ బ్యాండ్ పెడుతుండు ఎర్ర లేక ఇంకా కష్టం పోయిందా ఉన్నది గుంజింది రబ్బర్ ముక్క పెట్టిన గుంజి ఉన్నాయి కదా దానికే ఉంటుంది కానీ గుంజింది అది గుంజిందా అది ఫస్ట్ ఏం చేస్తే ఇట్లా పట్టుకుంటుంది లోపల తీసుకుపోతుంది అన్నట్టు ఇట్లా పట్టుకో అవు గుంజుతుండవు కాదు పోయింది దారం పోయింది నువ్వు ఒకటి దారం పోయిందా ఇగో దారంనే గుంజిందా కరెక్ట్గా అట్లేవా నువ్వు దారం పోయింది ఏంటి పోయిందా మొత్తం గది పోతూనే ఉంది అది ఎటు పోయింది అది అది ఆడుంది ఏడా కాడ అటు పోయిందా దారమే పోయింది కాదు ఆ ఫిష్ తిన్నాయి కదా ఇక్కడికి వచ్చింది చేప దారం గుంజుకో దారం అది లూజ్ ఉంది మనం అది ఇట్లా పోతూనే ఉంది అది కరెక్ట్గా అట్లే పోయిందా రేపు వద్దాంపా ఈరోజు కాదు నెక్స్ట్ పార్ట్ అందుకే నేను ఎక్స్ట్రా తీసుకోమని చెప్తా ఏం చరణ్ ఏమో అన్న కాదు నువ్వేమైనా చెప్తావేమో నేను చూస్తే నువ్వేం చెప్తావు కాదు రబ్బర్ పెట్టినావు ఆ రబ్బర్కి తీసుకొని పోయింది అది అంటే ఉన్నది నెక్స్ట్ టైం ఒక 2-3 రబ్బర్లు తీసుకొని రెడీగా పెట్టుకో ఇంకా 2-3 గేలాలు అంటే 2 గేలాల ఫిష్ వాడు పడతా అన్నాడు సెకండ్ పార్ట్ కింద కామెంట్ చేయండి ఓకేనా అంటే కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మస్తుంది కదా కొండ టైం దిక్కు రావాలి మస్తుంది కదా భయ్ మధ్యలో లొకేషన్ అయితే హైలైట్ ఉంది ఇక్కడ చరణ్ అవునండి ఒక స్టిల్ ఇట్లా ఎందుకు కానీ బాగుంది ఇట్లా చూడండి దీని మీదకి ఎక్కువ ఏం ఎక్కుతావుగా పైకి ఏముంది అలా తను అయితే ఇక్కడ వచ్చి చూడు సూపర్ అంటే సూపర్ అసలు బెస్ట్ వ్యూ అనాలి ఇక్కడ సూపర్ ఇక దీని మీద కూడా ఎక్కుదామా ఇది ఎక్కరా కొండ నొక్కుతున్న చరణ్ బక్క పర్సనాలిటీతో కొండ నొక్కుతున్న చరణ్
మెల్లగా అంటే అవి మరి రాత్రి అవే పని మరి వారికి అడిగి పందిరా ఏవి అడిగి ఏం దొరకలేవు. సో నెక్స్ట్ పార్ట్ మళ్ళీ తప్పకుండా చేపలు పడదామని అనుకుంటున్నాం. సో అప్పటి వరకు అది ఏంటివే నందియా ఉన్నాయా ముంగట లింగం ఆకలి